తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు ప్రస్తుతం బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు దాసరి నాగరాజ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అన్నగారు. సార్, మీరు బీజేపీ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో ఎలా బలోపేతం చేస్తున్నారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎలాంటి ఒడిదొడుకులు ఎన్నుకొని బీజేపీని పార్టీకి ఎలా అండగా ఉంటున్నారు? మేము గ్రామశాఖగా ఫస్ట్ ఒక 10 మంది కలిసి దిమ్మ కార్యక్రమం చేసుకున్నాం. 2018లో దిమ్మ చేసి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దిమ్మ ఎగరేసిన. అప్పటి నుంచి నేను గ్రామశాఖ అధ్యక్షునిగా ఉంటూ జనాలకు పోవడానికి ఏ విధంగా నా వంతు సాయం ఏదో రకంగా జనాలకు ఏదన్నా పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా ఉంటే నా వంతు నేను సహకరించుకుంటూ జనాలల్లో కలవకమై మెలుపుకుంటూ ఉంటున్నాను. సార్, మీరు బీజేపీ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా కొనసాగుతూ మీరు ప్రజలకు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు, అందుబాటులో ఉంటారట ప్రజలకు కూడా. ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారు? ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు మీరు? ప్రజలకు ఇప్పుడు అనుకోకుండా ఉన్న చనిపోయిన కార్యక్రమం ఉంటే మాత్రం అయాల నా వంతు సాయం ఖచ్చితంగా చేస్తుంటా. రేషన్ బియ్యం కానీ ఇంకేదన్నా నా వంతు సాయం ఖచ్చితంగా చేసుకుంటా వస్తున్నా. నా ఊరు వరకు ఏదన్నా చిన్న సాయం అయినా ఖచ్చితంగా చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను 2019 నుంచి ఈరోజు వరకు గ్రామంలో ఎట్లయినా సరే నేను ముందుకు రావాలని, నా బీజేపీ జెండా ఎగరేయాలని, దేవాలయాలకు కానీ మన వినాయకుల పండుగ కానీ నా వంతు సాయం నేను చేసుకుంటూ జనాలల్లో ఈరోజు వరకు ఉన్నా. సార్, మీ గ్రామ అభివృద్ధి గత సర్పంచ్ హయాంలో ఎలా జరిగింది? గత సర్పంచ్ హయాంలో ఏది లేదు. సీసీ రోడ్లు లేవు, మన వీధి లైట్లు లేవు, ఎటువంటి అభివృద్ధి లేదు. ఏమైనా మన పెద్ద మనుషులల్లా గొడవలు పడుడు, ఈ పోలీస్ స్టేషన్ల పంపుడు తప్ప ఈ ఊరు అభివృద్ధి మాత్రం ఇంతవరకు శూన్యం. ఇంతవరకు ఏమీ జరగలేదు. ఏమైనా పార్కు అని వచ్చింది కానీ పార్క్ గిట్ట అభివృద్ధి లేదు. తిప్పర్తి మండలంలోనే పజ్జూరు గ్రామంలో అతిపెద్ద పార్క్ వచ్చింది. ఆ పార్క్ వచ్చింది కానీ ఆ పార్కు ఏదో చెట్లు నాటిరు కానీ దాంట్లో ఎటువంటిది లేదు. ఎండిపోయింది, మొత్తం ఏడికాడికి ఎండిపోయింది. నేను కాక గెలిస్తే పజ్జూరులో పార్కు మంచిగా ఉంచుతా, సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ జనాలని పోలీస్ స్టేషన్ పోకుండా నా వంతు నేను సహకరించి జనాలలో మంచి పేరు తెచ్చుకొని మంచి అంతా నా కుటుంబం అన్నట్టే చూసుకుంటా. సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, బీజేపీ గ్రామశాఖ. మీరు పార్టీ మారమని అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసినట్టు ఎందుకు మారలేదు? ఒత్తిడి చేసిర్రు. అయితే మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన బీసీ కాలంలో తక్కువ ఉంది రమ్మని నాకు ఫోన్ కాల్ వచ్చినాయి కానీ నేను వెళ్ళలేదు. నా బీజేపీలో నేను ఉంటూ ఖచ్చితంగా నేను చేయాలని డిసైడ్ అయింది. సార్, ఈ గ్రామానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టింది? ఆ పథకాలు మీ గ్రామంలో ఏ విధంగా అందుతున్నాయి? పథకాలు వస్తున్నాయి కానీ ఇక్కడ అందట్లేవు. ఒక రేషన్ బియ్యం ఒకటి మాకు చెప్పేది లేదు, ఏం లేదు. ఇంతకుముందుకు బీజేపీ అనేది గట్టిగా లేదు కాబట్టి కొద్దిగా వాళ్ళకల్లా వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి పథకాలు అయితే జనాలకు అందియట్లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రతిదీ కూడా అందుతున్నాయి కదా? అందుతున్నాయి కానీ ఏది బియ్యం ఒకటి, ఇవన్నీ మన వీధి లైట్లు కానీ వేస్తున్నారు కానీ వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. మా పేరు బీజేపీ అనేది మోడీ కాకుండా మేమే తీసుకొస్తున్నాం, వీధి లైట్లు మాయే, స్వచ్ఛ భారత్ మాదే, మన లెట్రూమ్ బాత్రూమ్ మేమే ఇస్తున్నాం అని మొత్తం వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఈ మన పైనుంచి వస్తుందని ఒకరికి చెప్పేది లేదు సార్. అంటే మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా ఉన్నారు, ఆ ప్రచారాన్ని మీరు చేసుకునే అవకాశం ఉంది కదా మీకు? ఉంది సార్, నేను చేసుకుంటున్నాను. మీరు పార్టీ బలోపేతానికి మీ మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు మీరు ఎందుకు గ్రామ స్థాయిలో ప్రజలకు చైతన్య పరిస్థితిలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు 100% చెప్తున్నాం సార్. నాతో పాటు యువకులు చాలా మంది జాయిన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇల్లులు తిరిగి ఇంతకుముందుకు ఎంపీ ఎలక్షన్ల మన బీజేపీ వల్ల ఏ పథకాలు వస్తున్నాయి ఏందనేది రైతులకు జనాలకు అందరికీ వివరిస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ ఇంత ముందుకు అనేది గ్రామంలో ఎటువంటిది లేదు, తెలవపోయేది. మోడీ అంటేనే ఏందో తెలవపోయేది. మేము తిప్పర్తి మండలంలో పజ్జూరు గ్రామంలో ఖచ్చితంగా మోడీ అంటే మన పైనుంచి ఇలాంటి ఇస్తురని ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాం. ప్రతి ఒక్క గడప తిరుక్కుంటూ నాతో పాటు యువకులు అందరూ చెప్పుకుంటూ వస్తున్నాం సార్. మన మోడీ వల్ల ఏమేమి పథకాలు ఉన్నాయి ఏంటిది, స్వచ్ఛ భారత్ కానీ, లెట్రూమ్ బాత్రూమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మన ట్రాక్టర్ కానీ, ఈ పార్కుకు సంబంధించింది కానీ, మన శ్మశాన వాటిక కానీ ఇవన్నీ బీజేపీ ఇస్తుందని జనాలకు ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది గ్రామ పంచాయతీలలో. ఇంత ముందుకు లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారు. రేషన్ సన్న బియ్యం కూడా కార్యక్రమం కొనసాగుతుంది అంటున్నారు. పేదలకు నిరుపేదలకు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా అందుతున్నాయి మీ గ్రామంలో? మా ఊర్లో రేషన్ మన ఆధార్ కార్డులు కానీ మన
రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప నాగరాజ్ అనే బీజేపీ అధ్యక్షుడు వెంబడి ఉన్న పోరగాళ్ళకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ ఒక ఇల్లు రాలే, ఒక రేషన్ కార్డు రాలే. వాళ్ళే సీనియర్ నాయకులు మేమే ఊరిని వెళ్తున్నామని వాళ్ళకల్లాళ్ళే 38 ఇండ్లు వచ్చినాయి. ఉన్నోళ్ళే తప్ప ఇండ్లు లేనోళ్ళకు ఒక్క ఇల్లు లేదు. ఎస్సీ కాలనీలో చాలా మంది లేనోళ్ళు ఉన్నందుకు వాళ్ళకు ఒక ఇల్లు గిట్ట పోలే. మన పజ్జూర్లో యాదవ్స్ అంతా బీజేపీలోకి దించినాం కష్టపడి. ఒక్క 70 ఇండ్లల్లో ఒక్క గడప గిట్ట రాలే. నా వల్ల బీజేపీ వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు, బీజేపీ వాళ్ళు మనకు అవసరం లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే రెండు కలిసి చేసుకుంటారు. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. 6 గ్యారెంటీ ఎన్ని గ్యారెంటీ అమలు అయినాయి, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? కాంగ్రెస్ అనేది 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ గిట్ట కాలే. మా ఊళ్ళో బస్సు వచ్చింది, ఒక రోజు పోయింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఆ డబుల్ బెడ్రూమ్ ముగ్గురు పోసిరు కానీ బేస్మెంట్ లేదు, ఏం లేదు. మీరు వస్తుంటే ఈయనే కనపడుతుంటుంది. ఏదో తేడా చేసిర్రు, గీసిరు కానీ ఇంతవరకు ఎటువంటి శంకుస్థాపన లేదు, ఏది లేదు. వాళ్ళు కొట్టుకోవడే సరిపోతుంది. నీ తరపున నా తరపున 2 వర్గాలై వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు. సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో పాటు మోడీ గారు 3వ ప్రధానమంత్రిగా అవ్వడానికి అంటే ఎట్లా సాధ్యపడింది? మోడీ గారు ప్రతి విషయాన్ని జనాలలోకి తీసుకుపోవడంలో కార్యకర్తలు చాలా విధంగా పనిచేసారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని డోర్ టు డోర్ అందియటం వల్ల మన గ్రామ పంచాయతీలలో బూత్ అధ్యక్షుని కాంచి ప్రతి లీడరు గడప గడప తిరగడం వల్ల, ఆయన చేసిన మంచి పనులు చెప్పడం వల్ల 3వసారి గెలిచిండు. 4వసారి గిట్ట అవ్వలీలో గెలుస్తాడు మోడీ గారు. ఆయనకు అడ్డు లేదిగా. అంటే ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు? బీజేపీ మంచి పనులు చేయడం వల్ల. ఇప్పుడు ఈ మన ప్రతి గ్రామ పంచాయతీకి ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేకున్నా కానీ అభివృద్ధి పనులు ఆపలే. సీసీ రోడ్లు కానీ, లెట్రూమ్ బాత్రూమ్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ఈ మన గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఇచ్చుడు కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన 5 వర్కర్ల జీతాలు కానీ, ఈ పార్కులకు సంబంధించిన కానీ అన్నిటికీ ఆయన వంతు సాయం ఆయన చేస్తుండు. కాబట్టి జనాలకు మాలాంటి కార్యకర్తలు చెప్పడం వల్ల ఆయన అవలీలగా వస్తుండు బీజేపీలో. సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అయినటువంటి వ్యవసాయ రంగానికి ఎలాంటి మద్దతు లభిస్తుంది? ఎలాంటి పథకాలు రైతులకు అందుతున్నాయి? రైతులకు మన యూరియా మీద తక్కువ అమౌంట్ తోటి సబ్సిడీ అందుతుంది. నెక్స్ట్ 2 ఎకరాలకు మన 2000 వేపిస్తారు, పిఆర్ కిసాన్ వేపిస్తారు. అదేవిధంగా కరెంటు ఉచితం కాబట్టి మోడీ గారిని తలుచుకుంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3వసారి గెలిచినాక మోడీ గారు విలువ ఏందనేది జనాలకు తెలుస్తుంది. అందులోటి ఇంకా మనకు పాకిస్తాన్ బెడద కానీ, బయట నుంచి వచ్చిన బెడద కానీ అందరికీ జనాలకు చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పైన ఎప్పుడు చూసినా బాంబులు, ఈ సావుడు బతుకుడు తప్ప వేరేది ఉండకపోయేది. ఇప్పుడు మోడీ గారు వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. ఒక్క హత్య కానీ ఎటువంటిది కాకుండా ఆయన 24 గంటలు పని చేసుకుంటూ ఉండు కాబట్టికే మోడీ గారు 3వసారి గెలవడం జరిగింది. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంక్షేమ అభివృద్ధి జరిగింది? మా గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీ మొన్న సర్పంచ్ గెలిచింది కానీ ఎటువంటి అభివృద్ధి పనులు లేవు. ఆయనను పెట్టుకొని అడ్డు ఉన్న చుట్టూ లీడర్లు తినడం తప్ప ఆయనకు అభివృద్ధి చేసింది లేదు. అభివృద్ధి అనేది ఇంతవరకు లేదు. ఊళ్ళో ఒక పార్క్ అన్నాడు, ఆ పార్క్ చూపిస్తే అవి ఒట్టి ఏందో చెట్లు పెట్టిరు. పార్క్ అనేది ఎలా ఉంటుంది, మంచిగా విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఏదైనా ఉంటుంది. ఒట్టి చిల్ల చెట్లు లాంటివి పెట్టి ఆ చెట్లు పెడితే అలా ఊరు సెంటర్లో ఒక అడవి లెక్క ఏర్పడ్డది కానీ ఆ పార్క్ అనేది ఒక్కరికి గిట్ట ఉపయోగపడలే. సార్ కేంద్ర ప్రభుత్వము సంక్షేమ విషయంలో కావచ్చు, అంటే విద్యార్థులకు ఉపాధి విషయంలో కానీ ఎలాంటి విద్యా వైద్యంపై ఎలాంటి నిధులు అందుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? ఇప్పుడు విద్య వల్ల విద్యార్థులకు సన్న బియ్యం, అన్నం 3 పూటలు వచ్చి మధ్యాహ్నం భోజనం పెడుతుర్రు. బుక్స్ కానీ డ్రెస్సులు కానీ అన్ని విధాలుగా అందుతున్నాయి మోడీ వారి వల్ల. సార్ మీకు అంటే ఇక్కడ కూతవేడు దూరంలో ఇప్పుడు చందనపల్లి ఉంది కదా సార్, అక్కడ డంపింగ్ యార్డింగ్ ఉంది. దానివల్ల చుట్టుపక్కల రైతులు కావచ్చు, అటు బాటముడి పోయే బాటచారులు కావచ్చు, ఆ పొగ వల్ల వ్యర్థాలు చాలా ఇబ్బంది అవుతున్నది. దానికన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, అది డంపింగ్ యార్డు మెయిన్ రోడ్ మీద ఉండటం వల్ల రీసెంట్గా నేను వెళ్ళినప్పుడే 3 యాక్సిడెంట్లు చూసిన సార్. ఆ నైట్ టైంలో పొగ ఒకటేసారి రావటం, ఆ ఎండాకాలం టైంలో పొగ రోడ్డు మీదకి రావడం వల్ల కార్లు గుద్దుకొని చాలామంది చనిపోవడం జరిగింది. ఆ డంపింగ్ యార్డ్ని తక్షణమే తీసేయాలి. ఇటు ఊర్లకు కానీ ఇటు చాలా
దూరాన పెట్టాలి కానీ అది ఊర్లలో ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందులో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంది, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఏమైనా గవర్నమెంట్ కానీ మంత్రికి కానీ ఏమైనా వినతి పత్రం ఇచ్చి ఏమైనా తొలగించే అవకాశాలు మీరు ప్రయత్నం చేయలేదా మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫు నుంచి మండల లెవెల్ వెళ్ళినాం, చేసినాం, కానీ అది యాడేసిన గొంగడ ఆన్నే మంత్రి గారికి కాడికి పోయినా యాడేసింది దాన్నే సార్. పోయినప్పుడు చేపిస్తా అంటారు, ఏది లేదు. ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఏం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అక్కడ? డంపింగ్ యార్డ్ వల్ల ఇప్పుడు ఊర్లలో చాలా పొగ రావడం వల్ల కాలుష్యం కానీ అది దానివల్ల ఇబ్బంది అవుతుంది. పొగ దిట్టమైన పొగలు వస్తున్నాయి సార్, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. పక్కనే ఒడిసేన్లు కానీ ఏది కానీ అన్నీ ఆగమైపోతున్నాయి. సార్ మీరు ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్ పంపారు. ఈ 8 మంది ఎంపీలు గెలిచినా కూడా ఏం ప్రయోజనం లేదు, ఏం నిధులు తెస్తలేరు, తెలంగాణ అభివృద్ధికి ఏం సహకరిస్తలేరు అని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాకనే కదా సార్ మేము పైనుంచి 8 మంది ఎంపీలు తెచ్చిన బడ్జెట్ తోటే వీళ్ళు అంతో ఇంతో నడుపుతున్నారు. కానీ ఇంతకుముందుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆయంత చేయలేకపోయింది. కానీ ఆ మోడీ గారి సహకారంతో 8 మంది ఎంపీలు తెచ్చిన బడ్జెట్ తోటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. అది వాళ్ళకి తెలుసో తెలియదు. ఇంకా సార్ గతంలో అంటే గత జరిగిన ఎలక్షన్లలో అధ్యక్షుని మార్చారు బండి సంజయ్ గారు. దానివల్ల ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా మంచి ఊపు మీద ఉండే, హైప్ మీద ఉండే, ఎందుకు సడన్గా అధ్యక్షుని మార్చి పార్టీ ఎందుకు డౌన్ అయిపోయింది అంటారు? బండి సంజయ్ లాంటి ఒక లీడర్ని, యంగ్ లీడర్ని మార్చడం వల్ల చాలా ఇబ్బంది అయింది. మింగిట బాధపడడం వల్ల కిషన్ రెడ్డి వచ్చినాక కొద్దిగా చాలా వరకు పార్టీ డౌన్ అయింది. అది ఎందుకనేది మనకు అంతతో మాత్రం తెలుసు సార్. బండి సంజయ్ ఉన్నప్పుడు బాగుంది ఊపు. మొన్న రీసెంట్గా మళ్ళీ ఈటల రాజేందర్ వస్తుంది అనుకున్నాం, కానీ ఈటల రాజేందర్ రాలేదు. మళ్ళా సీనియర్ నాయకుడు అని ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుద్దో. ఇప్పుడు నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక జరిగింది. ఈ రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఎలా బలోపేతమవుతుంది? మీరు ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? మేము ఖచ్చితంగా మా నల్గొండ నియోజకవర్గంలో తిప్పర్తి మండలం మాతో పాటు అధ్యక్షుడు ఒంగూరు రవి గారి ఆధ్వర్యంలో ఎటువంటి చిన్న మీటింగ్ ఉన్నా కానీ, ఎటువంటి కార్యక్రమానికి ఫోన్ చేసినా మాతో పాటు ఒక 10 మందిని తీసుకొని నల్గొండ నియోజకవర్గానికి పోయి ఎటువంటి ఉన్నా కానీ కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్ నల్గొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గానికి అందుతుందంటారు? ఎమ్మెల్యే అంతకుముందుకు చేసినవి కానీ ఇప్పుడు వచ్చిన కానీ మంత్రి పదవి వచ్చింది. ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటుండు, ఎన్నడో ఒకనాడు వచ్చిపోతుండు, కానీ అభివృద్ధి అనేది లేదు సార్. ఏమన్నంటే పైన బడ్జెట్ లేదు, సైలెంట్గా ఉంటారు. ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. గ్రామ పంచాయతీలు అయితే యాడేసిన కొంగడాన్ని కార్యదర్శులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏమన్నా అనిపోయి ఏంది రోడ్లు ఇట్లున్నాయంటే మేమేం చేయం సార్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇప్పుడు మా వల్ల కాదు, మేమేం చేయలేము. కనీసం చెత్తగిట్ట ఊర్చలేని స్థితిలో ఊరు. గ్రామ పంచాయతీ యాడేసిన వీధి లైట్లు లేవు గ్రామ పంచాయతీలల్లో. ఎటువంటి సీసీ రోడ్లు కాదు కదా, యాడేసిన పనులు ఆనే గుంటలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రైతులు కానీ, బైక్ మీద వెళ్ళే విద్యార్థులు కానీ మొత్తం ఇబ్బంది పడుతున్నారు. ఇటు చంద్రపల్లి టు ఇంగ్లూరు అని రోడ్డు ఉన్న సింగిల్ రోడ్ని డబల్ రోడ్ చేస్తాను వెంకరెడ్డి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. కనీసం 8 నెలలు అయింది కానీ రోడ్డు మొత్తం ఆగం చేసి పోయారు. ఇప్పుడు పోయి ప్రతి ఒక్క జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న అంతో ఇంతో ఆటోలు గిట్ట బోర్కు వచ్చి కానీ ఆ ఇరిగి కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదే కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళే చెప్పుకుంటూ పోతున్నారు, అట్లా ఉన్న సింగిల్ రోడ్డు ఉన్న బాగుండ్రా బాబు అని. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలు సపరేట్గా తీసుకోరు, సంకర పెట్టుకోరు. ఇప్పుడు ఇంతవరకు రోడ్డు పనులు స్టార్ట్ చేయట్లేదు సార్. ఇంకా సార్ స్థానిక ఎన్నికలు సర్పంచ్ కాలాలు ముగిసి 18 నెలల పైచీలకి అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు. ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరు మీ గ్రామ ప్రజలకు తెలియదు అంటున్నారు. దానివల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి. ఎందుకు ఎలక్షన్లు పోలేకపోతారు? ఎక్కడ జాప్యం జరుగుతుంది? వాళ్ళు ఏమనంటే వంక పెట్టుకొని 42 బీసీ కులగణన చేయాలని అదొక వంక. కానీ వాళ్ళకనేది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అట్టడిగిందని వాళ్ళకిట్ట ఎరికే. ఇది రోజు ఇంకా 6 గ్యారంటీలు ఇస్తాం, మేము 6 గ్యారంటీలు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, ఇది చేస్తాం, అవి చేస్తాం అని చెప్పుడు మాటలు తప్ప ఈ ఎలక్షన్లకు రాలేకపోతారు. ఇప్పుడు ఏమన్నా వంక కులగలన యాదవ్ బీసీ 42% చేస్తాం అని అదొక వంక తప్ప ఎలక్షన్లకు రావట్లేరు, చేయలేకపోతారు. ఎట్లయినా జీరో. ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలలో జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ బీజేపీ రానున్న రోజులలో జెండా ఎగరేస్తాం. మాలాంటి కార్యకర్తలు ప్రతి ఊళ్ళో పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇదో కథమైపోద్ది ఈసారి తోటి. సార్ బీసీ వర్గీకరణ 42% అని అంటున్నారు. బీసీలేమో దాదాపు 56% దాకా ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ 42% మీద మేము అసెంబ్లీలో ఆమోదించడం, కేంద్రాన్ని పంపించడం, కేంద్రం కోర్టులోనే ఉంది. ఇది కేంద్రం పరిష్కరించి ఆ రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది సార్. మరి మీ బీజేపీ మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు బీసీ వర్గీకరణకు మీరు ముందుకు
వస్తురుగా సార్ మింగిట 52% 50% చేయాలని బీసీ వాళ్ళకి అంటే ఇక్కడ ఓన్లీ ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున తక్కువ కాబట్టి వాళ్ళు ఏదన్నా వాళ్ళే అనుకొని సీఎం గారు రేవంత్ రెడ్డి మేము ఇయ్యాలి చేస్తాం రేపు చేస్తామని దాన్ని మాయమాటలు చెప్పుడు తప్ప ఏదీ లేదు. రిజర్వేషన్ గిట్ట ఇంకా 42% బీసీలకు ఇస్తాడా ఇవ్వడానికి గిట్ట గ్యారంటీ లేదు. ఆ ఇచ్చిన 42% అయినా నిలబెట్టుకొని ఇస్తే అదే చాలు. సార్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఇప్పుడు అధికార పార్టీ అంటున్నారు. అటువంటి సమస్య లేదు సార్. బీజేపీ అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా సొంతంగా ఉంటుంది కానీ టీఆర్ఎస్ని పొత్తు కలుపుకోదు. టీఆర్ఎస్ మాకు సంబంధమే లేదు. వాళ్ళ పార్టీ అనేది లేకుండా పోతుంది కానీ బీజేపీ అనేది చిన్నగా అభివృద్ధి అయ్యి గ్రామాలలో వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా బీజేపీ సొంతంగా పోటీ చేస్తుంది, సొంతంగా గెలుస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీని పొత్తు వాళ్ళకు మాకు అవసరమే లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ వ్యవస్థకే కొమ్ము కాస్తుండు, కార్పొరేట్ వ్యవస్థకే బలోపేతం చేస్తున్నాడు, బీదలకు పేదలకు ఏం న్యాయం చేస్తలేదు బీజేపీ పార్టీ అని ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అంటున్నది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? బీజేపీ పార్టీ మోడీ లేనోళ్ళకే ఖచ్చితంగా న్యాయం చేస్తుండు ప్రతి విషయంలో. కానీ ఇప్పుడు నిన్న బండి సంజయ్ గారు మన మంత్రికి అయినాక గిట్ట ఇప్పుడు మన సైకిల్ పంచుడు కార్యక్రమం చేసిండు స్కూళ్ళల్లో. అట్లాంటి మంచి పనులు మోడీ ప్రతి ఒక్కరు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఏది చేయలేదు. 8 మంది ఎంపీలు ఉన్నా మా వంతు మేము ఖచ్చితంగా చేస్తున్నాం. మీరు అధికారంలో ఉండి ఏ చిన్న పని అయినా చేస్తుర్రా? ఇప్పటికీ గెలిచిన కాంచి రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఇండ్లు ఇస్తా అన్నారు. ఇండ్లు ఇంతవరకు ఇచ్చిర్రా? రైతులకు లేనోళ్ళకు ఎస్సీ కాలనీలో ఒక్కొక్కరు వర్షాలు వస్తే పాపం వీళ్ళు ఇస్తా అన్న ఇండ్లు కూలగొట్టుకొని పట్టాలు కప్పుకొని కూర్చురు. వీళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళు ముగ్గు పోసేది లేదు, వీళ్ళు ఇయ్యరు. ఇది కాదు అది కాదు, ఉన్నింట్లన్నా ఉంటే బాగుండరా బాబు అనే పరిస్థితి వచ్చింది. ఆ ఇండ్లు పేరుకే తప్ప ఇంతవరకు ఒక ఇల్లు గిట్ట మా నల్గొండ నియోజకవర్గంలో ఇంతవరకు ఇల్లు పూర్తయింది అయితే లేదు. నెరి మా గ్రామ పంచాయతీలో 40 ఇండ్లని పేరుకి కానీ వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఒక్క ఇల్లు అనేది ఇంతవరకు బీస్మెంట్ గిట్ట తీయలే. ముగ్గులు పోసారు, అది ఆడేసారు. వెంకరెడ్డి గెలిచిన 6 నెలలకే పోయినసారి దీపాలకే అరే బాబు 3 నెలల్లో అన్నీ అయిపోతున్నాయిరా బాబు, ఇండ్లకి వెళ్ళుడే అన్నాడు. ఏది ఇంతవరకు లేదు అభివృద్ధి, ఎటువంటి ఇండ్లు లేవు. సార్ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతాంగానికి పెద్దపీట వేస్తుంది అంటున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు పశుపోషణకు ఏమైనా స్కీమ్స్ అంటే పథకాలు ఉన్నాయా? పాడి పరిశ్రమకు పశుపోషణకు ఎలాంటి స్కీమ్స్ రైతులకు అందుతున్నాయి సార్? ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారి వల్ల పథకాలు ఉన్నాయి సార్. కాకపోతే జనాలకు తీసుకెళ్ళలేక ఇప్పుడు బ్యాంకులో 50 లక్షలు తీసుకుంటే రుణమాఫీ ఉంది. ఇప్పుడు గొర్రెల మీద సబ్సిడీ ఉంది, బర్రెల మీద ఉంది, అన్నిటి మీద ఉంది సార్. కానీ అది జనాలకు తెలవక జనాలకు రానియలేకపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీలలో అభివృద్ధి ఉండు. కాకపోతే ఈ లేక మేమే తెస్తున్నాం, మా పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది. కానీ కాంగ్రెస్ ఏడ ఇయ్యట్లేదు. ఇప్పుడు ఇచ్చేదంతా మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు గొర్రెలు పెట్టుకున్నా సబ్సిడీ, బర్రెలు పెట్టుకున్నా సబ్సిడీ, షెడ్ వేసుకుందామని అన్నిటికీ సగం 50 లక్షలు తీసుకుంటే 30 లక్షలు సబ్సిడీ. ఇప్పుడు కోళ్ళ పాము గిట్ట సబ్సిడీ ఇస్తుడు, ప్రతి ఒక్కదానికి సబ్సిడీ ఇస్తుడు. లేని రైతుకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాకపోతే అది జనాలకు తెలవలేకపోతుంది. మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాయి. సార్ కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టింది, ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది? కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఇప్పుడు మన ఉన్న గ్రామ పంచాయతీలలో బళ్ళల్లో టీచరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే వాళ్ళ పిల్లలకి అల్లనే తోలాలి, నీకు ఖచ్చితంగా 6 సబ్జెక్టులకు 6 టీచర్లు పెడుతుర్రు. ఇంతకుముందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏది లేదు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతుర్రు. అదేవిధంగా ఊర్లల్లో ప్రైవేట్ స్కూల్లో పోవద్దని తిరిగి మరీ గవర్నమెంట్ స్కూల్లో చేసి మన ఊరు నుంచి ఉన్న కష్టపడి కట్టిన గవర్నమెంట్ బడిగిట పోవద్దని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ని చదవాలి. గవర్నమెంట్లో ప్రతి సబ్జెక్టుకి న్యాయం జరుగుద్ది, ప్రతి టీచర్ ఉంటుర్రని చెప్తుర్రు. సార్ మీ గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. వీధి లైట్లు కానీ రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది అంటున్నారు. ఖచ్చితంగా ఏం సదుపాయాలు లేమితో మీ ఊరు కోట్ల ఉన్నది, మరి ఏం మౌలిక సదుపాయాలు కావాలి మీ గ్రామానికి? మా ఊర్లో అసలు అన్ని మైనస్లనే ఉన్నాయి. గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సర్పంచి టీఆర్ఎస్ పార్టీ, ఎంపీటీసీ టీఆర్ఎస్ పార్టీ, జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్. అయినా కానీ పద్దూరులో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మన ట్రాక్టరు డంపింగ్ యార్డ్ కానీ వారానికి ఒక అవతల పోతే వేరే గ్రామ పంచాయతీలో లూపుతారు. మా ఊర్లో కనీసం క్లీన్ చేసే విధానం గిట్ల లేదు. మన సర్పంచ్ ఎటువంటి అభివృద్ధి లేదు.
ఇంత ముందుకు మా చిన్నతనాన చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో ఒక క్లాస్లో 70 మంది ఉంటే అదే పద్దూరులో ఇవాళ టోటల్ కలిసి 50 మంది లేరు. కనీసం సర్పంచ్ ఉన్నందుకు ఆ స్కూల్ ఎలా జరుగుతుంది, అసలు సబ్జెక్టుకు ఉర్రా లేరా అని కొద్దిగిట్ట ఎటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తుంది. సార్, మీరు గోహత్య నిర్మూలనకు ఎలాంటి ప్రోత్సాహం, మీరు ఎలా పనిచేస్తున్నారు నిర్మూలన కోసం, గోహత్య నిర్మూలన కోసం మీ పార్టీ? గోవులను గోవులని కాపాడాలని ఖచ్చితంగా మేము చూసుకుంటున్నాం సార్. గోవులని బయటికి వేరే రాష్ట్రాల నుంచి తీసుకెళ్ళినా కానీ మా వంతు మేము ఆపడానికి కానీ సహకరిస్తున్నాం. గోవులను అయితే కాపాడుకుంటూ వస్తున్నాం సార్. సార్, బీజేపీ పార్టీ ఎక్కడ గెలిచినా ట్యాంపరింగ్ తోటి గెలుస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ అంటున్నది. మరి దీని మీద మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా కింది నుంచి బూత్ స్థాయిల నుంచి వెళ్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా ట్యాంపరింగ్ తోటి గెలుస్తుంది. బీజేపీ అనేది అది తప్పుడు ముచ్చట, తప్పుడు ఆలోచనలు ఏమీ చేయలేక ఇప్పుడు టీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు బీజేపీ తోటి వచ్చింది రా సాగు అనుకొని వాళ్ళు అట్లా చెప్పడం తప్ప వేరే ఆలోచన లేదు. మోడీ గారు వచ్చేసారి ఖచ్చితంగా తెలంగాణలో జెండా ఎగరేస్తాడు. ఖచ్చితంగా బీజేపీ జెండా పాతాం. సార్, గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు, విచ్చలవిడిగా మద్యం ఏర్లైపోతుంది. ఇప్పుడు కూడా బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా అది విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ఆ తాగుడుకు బానిస అయిపోయి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి వారి జీవితాలు ఆగమైపోతున్నాయి. వీటి నియంత్రణలో మీ బీజేపీ పార్టీ పాత్ర ఎలా ఉంది? ప్రభుత్వాలు ఎలా కట్టడి చేయాలంటారు? ఇంతకుముందుకు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు డబ్బులు వెళ్ళక మన వేలంపాట పెట్టి వైన్సులు అడ్డగోలుగా 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టి ప్రతి ఒక్క చిన్నకారి రైతు గిట్ట బానిసైడు తాగుడికి. అదేవిధంగా ఊర్లలో గిట్ట ఎగబాకింది. అది బెల్ట్ షాపులని ఊర్లలోకి తీసుకురావడం ఇట్లా చేయడం జరిగింది. మాది అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మందు బంద్ చేయడానికి మోడీ గారు ప్రభుత్వం ఆపుతుంది. ఇప్పటికిట మేము బెల్ట్ షాపులు వద్దు, ఊర్లలో చాలా కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఊర్లల్లో వాళ్ళకు పొయ్యి 500 కూలి తెచ్చుకుంటే 200 రూపాయలు తాగుడికి అయ్యి రోడ్ల మీద పడుకొని కుటుంబాలు చాలా దీర్ఘంగా ఉంటున్నాయి. పల్లెటూళ్ళల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము ఖచ్చితంగా రేపు మేము వచ్చేసారి మా గవర్నమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు మందుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేస్తాం. మేము గ్రామ పంచాయతీలల్లో ఆ బెల్ట్ షాపులు ఉంచాం. సార్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశ్వకర్మ యోజన స్కీమ్ వచ్చింది. యువతకు ఉపాధి విషయంలో కానీ వాళ్ళ కులవృత్తుల విషయంలో ఎలాంటి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందంటారు? ఖచ్చితంగా కల్పిస్తుంది సార్. ఇప్పుడు మన కులవృత్తి మన శాఖలోలకు కానీ బీసీ ఏ కులానికి ఆ కులం ఖచ్చితంగా పైనుంచి వస్తున్నాయి. మొన్న రీసెంట్గా ఎర్రగడ్డగూడెంలో మన కమ్మరి సంబంధించిన ఆయనకు అది నేనే పెట్టించిన దగ్గరుండి పెట్టిస్తే లోన్ వచ్చింది ఆయనకు. ప్రతి ఒక్కరికి గిట్ట ఇట్లాంటి ఎవరి కుటుంబం ఎవరికి యాదవ్స్ ఉంటే యాదవ్స్ గొర్రెల పరంగా కానీ ఈ సాగల వాళ్ళకు కానీ ఎవరి పరంగా వాళ్ళకు మన కమ్మర వాళ్ళకు కానీ వాళ్ళ కమ్మర వాళ్ళకు బార్సలు కానీ చెక్కే బార్సలు కానీ అన్నీ వచ్చినాయి. చేస్తుర్రు మిషన్ కుట్టే లేడీస్ కానీ అన్నిటి పథకాలు వస్తున్నాయి సార్. విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎంతమంది లబ్ధి చేకూరింది మీ గ్రామంలో? మా గ్రామంలో తక్కువ సార్, రాలేదు. వాళ్ళు వచ్చినాయి యువతల జనాలకు తెలియకుండా మేము చెప్పినా కానీ అటువంటిది కొద్దిగా మేము ఇప్పుడే కొద్దిగా యువకులం కాబట్టి పైన జిల్లా స్థాయిలో జిల్లా లీడర్ కొద్దిగా మాకు సపోర్టు అప్పుడప్పుడు అందకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. కానీ మాకు జిల్లా లీడర్లు గిట్ట మాకు సపోర్ట్ ఉంటే ఇప్పుడున్న నాగమోర్షిక్ రెడ్డి సార్ కానీ మనకు రామరాజు అన్న కానీ ఇలాంటి యంగ్ లీడర్లు మాకు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఊర్లల్లో ప్రతి పథకానికి కొట్లాడతాం. ప్రతి ఇంటికి పోయి మన పథకాలు ఏమున్నాయో చెప్పలేస్తాం. మాకు గిట్ట వెనక సపోర్ట్ ఉండాలి సార్. మరి గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీని డెవలప్మెంట్ కోసం ఎలాంటి బలోపేతం చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ 8 ఎంపీలు వచ్చినాయి, ఇక్కడ లేవు. మీ కృషి ఏ విధంగా ఉన్నారు? నా కృషి ఖచ్చితంగా పద్దూరు గ్రామ పంచాయతీలో నేను నా సొంతంగా ఏదన్నా వాళ్ళ ఇంట్లో చెడు కార్యక్రమం కానీ ఏదన్నా జరిగినప్పుడు నా వంతు నేను సహకరించుకుంటూ జనాలకు దగ్గర అవుతున్నా. ప్రస్తుతానికి జనాలకు దగ్గర అయినాక నేను గెలిచినాక అభివృద్ధి బీజేపీ నుంచి ఎట్లా అనేది చూపిస్తా. ప్రస్తుతానికి బీజేపీ పార్టీ అనేది తెలవట్లేదు గ్రామ పంచాయతీలలో. నేను ఏదో విధంగా కస్టమర్ కాడికి పోయి నేను తెలుసుకోవాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలంటే నేను ఏదో విధంగా వెళ్తున్నా, వాళ్ళకి నా వంతు సహకరిస్తున్నా, నా సాయం చేస్తున్నా. నేను గుళ్ళలకు కానీ దేవాలయాలకు కానీ ఇప్పుడు ఏదన్నా నా వంతు కార్యక్రమం ఎవరికన్నా గిట్నే మన ఎస్సీ కాలనీ ఏదన్నా ఇబ్బంది అయినా కానీ నా కాడికి వస్తారు. నా వంతు సహకారం నేను ఇస్తున్నా. పార్టీతో సంబంధం లేదు నాకు. పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ లీడర్లే రాని, బీజేపీ లీడర్లే కానీ, టీఆర్ఎస్ కార్యకర్తలే రాని నా వంతు నేను ఖచ్చితంగా ఇస్తున్నా. ఇచ్చి నాదేందో నేను చూపించుకుంటున్నా. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఓ వ్యవస్థను తీసేసింది, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళని తీసుకుంటున్నారు.
వీళ్ళిద్దరి మధ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్ యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్ యాప్లకు పాల్పడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడక్కడ అఘాత్యాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారు. వాళ్ళ జీవితాలే చిన్న భిన్నమైపోతున్నాయి. ఆ యువత మీరు కూడా యువకుడిగా ఉన్నారు. ఆ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎలాంటి ఉపాధి అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలంటారు? ఎలాంటి చట్టాలు వస్తే యువతలో మార్పు వస్తుంటారు? ఎలాంటి ఉపాధి అవకాశాలు పెంపొందించాలంటారు? ఒక బీజేపీ సీనియర్ నాయకుడు యువకుడిగా ఉన్నారు, మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు? యువతకి మొత్తం వాస్తవానికి డ్రగ్స్ వల్ల చాలా బానిసయ్యారు. 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ యువకులు దోస్తానంలో పోయి చాలా మంది ఖరాబ్ అవుతారు. ఆఖరికి అది గ్రామ పంచాయతీలలో గిట్ట ఎగబాకింది, చిన్న చిన్న పల్లెటూర్లలో గిట్ట ఎగబాకింది. మేము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా. వస్తే యువకులకు నిరుద్యోగులకు మా వంతు సహకారం ఏదో చిన్న చిన్న జాబులన్నా చూపించి అల్ల పెట్టిస్తాం. కానీ ఇట్లా జనాలు డిగ్రీ చదివి డిగ్రీ పట్టాలు పట్టుకొని రోడ్లెంబడి తిరిగి ఏమీ తెలవక ఇట్నే డ్రగ్స్ బానిసాయి చాలామంది ఆగమైపోతున్నారు. డిగ్రీ చదివి పీజీలు చేసినా కానీ ఎటువంటి జాబులు వేయలే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, కానీ ఇంతవరకు గవర్నమెంట్ జాబులు ఎటువంటిది వేయలే. డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏ పరంగా కానీ వేయలే. కాబట్టి ఈ జనాలు చదువుకున్న విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. మేము టీఆర్ఎస్ పాలన గలీజ్గా ఉందనే మేము కాంగ్రెస్ పార్టీకి వేసి చాలామంది వేసి వీళ్ళేదో పొడుస్తారంటే వీళ్ళు ఆయనదే ఏది లేదు. ఇప్పుడు మన యువకులకు మాత్రం ఎటువంటి సహకారం లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. రేపు రానున్న రోజులలో బీజేపీ వస్తే ప్రతి ఒక్క డిగ్రీ చదువుకున్న పీజీ చదువుకున్న విద్యార్థులకు మోడీ గారి ప్రభుత్వంలో జాబులు వేస్తారు. ఏదో ఒక చిన్న జాబు గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ కానీ ప్రైవేట్కి కానీ ఇట్లాంటి అందించడానికి సహకారం చేస్తారు. సార్ ఎలక్షన్ ఏదైనా కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. అంటే ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికి అమ్ముకోవడం, నోటుకు అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ప్రజల్లో ఈ మద్యానికి నోటుకు అమ్ముకోకుండా ఉండాలంటే ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు? రాజకీయ పార్టీలో ఎలాంటి మార్పు రావాలంటారు? జనాలకు బాగా డబ్బుకు బానిసం అయిపోయారు. ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి ఓటుకు నోటు అనేది బాగా చల్లచెదరం అయిపోయింది. డబ్బులు ఇస్తేనే ఓటేసే కాడికి వచ్చారు జనాలు. బాగా ఈ ఊర్లల్లో గ్రామ పంచాయతీలలో ఏం జరుగుతుందంటే ఎంత చేసినా కానీ చేసినప్పుడే ఉంచుకుంటారు. ఈ డబ్బు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బాగా నేర్పింది. బాగా డబ్బులు ఓట్లప్పుడు పోను, నైట్ పూట పోను, మందుకు బానిస చేయటం, కోటలు సీసాలు పోయటం, ఎమ్మటే నోట్లు ఇస్తారికే మన బీజేపీ అనేది దండం పెట్టుడు, ఓటేయరమ్మ మీకు అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం అనేదేమో బీజేపీ తత్వం నినాదం. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఓటేసేటప్పుడు మీ జేబుల నోటు పెడతాం, కోటలు సీసా పెడతాం, మీరు వేయరమ్మా మీ తర్వాత చూస్తూ ఉంటారు. గెలిచినాక ఏడేసిన గొంగడాన్ని ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు 10 ఊరికి ఒకసారి వచ్చింది, అది అటే పోయింది, ఇంతవరకు రాలే. 6 గ్యారెంటీలలో మా గ్రామ పంచాయతీకి ఎటువంటి సహకారాలు జరగలే. సార్ ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ మన తెలంగాణ ఉచిత పథకాలు పెట్టి ఇంకా ఈ సోమరిపోతులు చేస్తారు జనాల్ని. ఈ ఉచిత పథకాల వల్ల చాలామంది ఇప్పుడు కేసీఆర్ అంటే ఇంటికి పెద్ద కొడుకు అట, వాళ్ళు కన్నారా కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు. ఆ 2000 ఇయ్యంగానే కేసీఆర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది చూసుకునే లేదు. కేసీఆర్ నాకు ఇంటికి పెద్ద కొడుకు, 2000 ఇయ్యంగానే పెద్ద కొడుకు అవుతుందా? అంటే మీ కేంద్రం వాటా ఉందంటారా? పింఛన్ వల్ల ఉంది, చెప్పండి. ఉంది సార్, పింఛన్ వాటా ఉంది. కానీ ఈ మన కాకపోతే ముసలోళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఇలా గ్రామ పంచాయతీలలో ఏం జరుగుతున్నాయి, 45 ఏళ్ళు ఉన్న అధికారంలో పార్టీలు వాళ్ళు అడ్డుగు పెట్టుకొని నాకు గిట్ట 60 ఏళ్ళు ఉన్నాయి ఆధార్ కార్డు చేంజ్ చేసుకొని అట్లా పింఛన్లు తీసుకోవడం జరుగుతుంది. అట్లా చాలా జరుగుతున్నాయి అన్నమాట ఊర్లలో. సార్ మీరు అధిష్టానం మీకు గుర్తించి మీకు ఏదైనా అవకాశం కల్పిస్తే, మీరు ఒక పదవి ఏదైనా సర్పంచ్గానో ఇంకా ఎంపీటీసీలో మీకు మంచి అవకాశాలు మీ పార్టీ నుంచి కల్పిస్తే మీరు మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు? ఏమి సమస్యలను మీరు లోటు తీరుస్తారు? ఆ సమస్యలు నాకు గంక బీజేపీ పార్టీ తరపు నుంచి గ్రామ పంచాయతీ నేను గ్రామ సర్పంచ్గా నిలబడదాం అనుకుంటున్నాను. నాకు పార్టీ సహకరించి చేస్తే మాత్రం నేను గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ మన లోకల్లో వైన్స్లు, ఈ చిన్న వైన్స్ బెల్ట్ షాపులు తీసేపిస్తాం, సీసీ రోడ్లు చూస్తాం, వీధి లైట్లు చూస్తాం. పార్కు అనేది అస్తవ్యస్తంగా ఉంది. ఊళ్ళో ఒక అడవి లెక్క ఉంది. ఊళ్ళో పద్దూరు గ్రామంలో చూడండి ఇప్పుడు గిట్ట పోయి గిన్నె అది ఒక అడవి లెక్క ఉంది. అలాంటివి తీసేసి మంచి పార్కు, గ్రంథాలయం కట్టించి స్కూల్లో మా ఊర్లో విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ అయ్యి జాబులు రానోళ్ళు గ్రంథాలయం లాంటివి పెట్టించి ఫ్రీగా చదువుకునేటట్టు చేస్తాం.
నీరు కానీ మంచినీళ్ళు వసతి తక్కువనే ఉంది. అట్లాంటి మంచి మంచి పనులు కార్యక్రమం చేస్తుంటాం. ఖచ్చితంగా మా వంతు మేము బీజేపీ పార్టీ ఏందో చూపిస్తాం ఊళ్ళో. సార్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటారు? ఎలాంటి నాయకునికి ఓటేస్తే గ్రామాలు ఇంకా అభివృద్ధి పదంలో పోతాయి? కానీ మీరు బీజేపీ సీనియర్ నాయకుడిగా మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు మీకు ఏదైనా ఉంటే, సమస్య ఉంటే తీర్చే నాయకునికి ఓటేయాలి, కానీ బీసీసాలు డబ్బులు ఇస్తే ఓటేయకండి. అతను వచ్చి మన ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించి ఏదన్నా ఉంటే పనులు చేస్తే అతను ఎలాంటోడు ఏందని వెనక ముందు చూసి ఓటేయండి. ఊకనే రేపు ఎలక్షన్లు అన్నాక ఈ 10 రోజులల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ నిలబడంగానే నైట్ డబ్బులు సుట్ కేసులు తీసుకొచ్చి పంచితే ఓట్లకు అమ్ముడు పోకరి. ఓటు చాలా ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళకైనా ఓటు హక్కు ఉంది, చదువుకోవాలకైనా ఓటు హక్కు ఉంది. ఆ ఓటు ఒక్కటే మనకు. ఖచ్చితంగా ఓటు ఉపయోగించుకోవాలి. నేను చెప్పాల్సింది ఒకటే, గ్రామ పంచాయతీలల్లో ఓటు అమ్ముకోకుండా అతను మంచి పనులు చేస్తే గ్రామ పంచాయతీలల్లో గ్రామంలో మంచి మంచి పనులు చేసుకుంటూ ఇండ్లకు వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని చూసి మంచి పనులు చేస్తే అతనికి వేయాలని నా ఒక కోరిక. అంతేగాని ఈ డబ్బులకి ఈ మాయమాటలు చెప్పుడు, ఆ రోజు వరకు మాయమాటలు చెప్పి మళ్ళీ గ్రామ పంచాయతీలు నల్గొండ పండుకోవడం, నల్గొండ ఎమ్మెల్యేనే హైదరాబాద్ పండుకోవడం, ఇట్లా కాదు. గ్రామంలో ఉండి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నిత్యం అందుబాటులో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి ఏమని నా గ్రామంలో కోరుకుంటున్నాను ఖచ్చితంగా. సార్, మీ పజ్జూరు గ్రామ ప్రజలు మా దృష్టికి ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు. కోతుల పెడితే బాగుందట. ఈ కోతుల వల్ల ఇంట్లో కూరగాయలు పండించుకోలేకపోతున్నాం, వ్యవసాయంలో ఏరే అంతర్ పంటలు కానీ ఇంకోటి ఏరే పంటలు వేయలేకపోతున్నాం. దానివల్ల ఎంతోమంది వ్యవసాయాన్ని ఒకే పంట పండించడం వల్ల భూసారం కూడా తగ్గిపోతున్నట్టు, పంట మార్పిడి చేయలేకపోతున్నట్టు. ఈ కోతులను ఎవరైతే నియంత్రిస్తారో, కోతులను ఎవరైతే పట్టుకపోయి అడవులలో వదిలిపెడతారో వాళ్ళకే ఓటేస్తామంటున్నారు సార్. మరి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా వాటిపై దృష్టి పెట్టలేదు. మరి మీరేమన్నా ఆ కోతులను నియంత్రించే అవకాశం ఉందా సార్? మేము అప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచ్ కాడ తీసుకెళ్ళినవి ఇళ్ళల్లో లేడీస్, మేము బాయికాడు పోయినప్పుడు లేడీస్ ఉన్నప్పుడు ఇళ్ళల్లో జొరబడే అన్నాలు కానీ కూరగాయలు కానీ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయి. పెట్టినప్పుడు మరి గ్రామ సర్పంచ్ అంటే ఊరికి ఆయన ఒక దేవుని లాంటోడు. ఊరిని కాపాడుకోవాలి. ఆయన కష్టపడి ప్రతి ఒక్కరు ఓటేసారు. పార్టీ కొరకు పనిచేయద్దు. అప్పుడు గెలిచినప్పుడు సర్పంచ్ అనే వ్యక్తి ఊరు మొత్తానికి, ఆ ఊర్లో ఆయన 1 ఓటుతోటి గెలవని 100 ఓట్లతోటి గెలవని ఊరుకు అనేది ఆయన ఒక ఎన్నుముక్క అన్నప్పుడు ఆయన కాడు ప్రతి సమస్య తీసుకుపోయినప్పుడు కోతుల బెడద కానీ చాలా బెడదలని అవి తీసుకుపోతే చూద్దాంలే అంటాడు. కథం ఇంతవరకు ఏది తీసుకుపోలే. మేము గిట్ట దాన్ని అనుకుంటున్నాం తీసుకుపోయి అడవులలో వదిలేయాలని. మా యూత్ కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తున్నాం. ఇంతకుముందుకు చందనపల్లి పజ్జూరుకి మా బీజేపీ కార్యకర్తలమే ఈ చిన్న గుంటలు పడితే కంకర పోసి సిమెంట్ వేసి మేము చేసినాం. చాలా సార్లు చేసిండు మా ఒక దాసు అనే అబ్బాయి. ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టిండు. చాలా సార్లు చేసినాం. ఈ చిన్న రోడ్లు డ్యామేజ్ అయినప్పుడు మా సొంత పైసలు పెట్టుకొని మేము బీజేపీ కార్యకర్తలమే చాలా సార్లు చేసినాం. మట్టి పోయటం కానీ కంకర సిమెంట్ వేయటం కానీ చాలా సార్లు చేసినాం. అది మా వంతు మేము మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాం. బీజేపీ మాకు పైనుంచి వచ్చేది లేదు, ఏం లేదు. మేము ఊర్లల్లో కష్టపడి పని చేసుకుంటూ పోతున్నాం ముందుకు. ఇవాళ ఇంత గుర్తింపు పజ్జూరు గ్రామం అనేది బీజేపీ తిప్పర్తినే గుర్తింపు వచ్చిందంటే నాతో పాటు ఒక 50 మంది కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు. ఏదైనా పిలుపు ఇట్లా ఇవాళ మీటింగ్ ఉందంటే ఖచ్చితంగా వస్తారు. 50 మంది అంటే ఊరికొస్తారు. నాకు ప్రతి ఒక్క యువకులే, అందరూ యువకులు ఎవరు ఇంకా 50-60 ఏళ్ళోళ్ళు కొద్దిగా తెలియక వస్తురు, కానీ ఇంకంతకు రావట్లేదు. 100% చదువుకున్న యూత్ మాత్రం బీజేపీ వైపు చూస్తుంది. సార్, ఇప్పుడు ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రజలు అంటున్నారు సార్. ఇది మీ తోటి అవుతుందా? ఖచ్చితంగా అయింది సార్. మాతోటి మేము గెలిచినాక ఖచ్చితంగా యూరియా కానీ ఇలాంటి మా వంతు మేము సహకరిస్తాం. రైతులకు ఇప్పుడు ఆ 2000 పిఎం కిసాన్ది కానీ ఏదైనా అందనోళ్ళకు ఇంకా అందనోళ్ళు మేము పోతున్నాం, పెట్టిస్తున్నాం, అందనోళ్ళకి అందిస్తాం. మా వంతు సహకారం మేము ఊళ్ళో ఉండి మా పథకాలు ఏందో చెప్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్కి అందేటట్టు చూస్తాం మేము. సార్, ఈ సందనపల్లి దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉందంటున్నారు సార్. 2 ప్రభుత్వాలు కూడా దానిపైన చర్య తీసుకుంటారు. మరి మీ బీజేపీ ప్రభుత్వం రేపు మీరు సర్పంచ్గా గెలిస్తే అట్లాంటి వాటిపైన ఎలాంటి చర్య? ఖచ్చితంగా అది మన డంపింగ్ యార్డ్ చాలా ఇబ్బంది అవుతుంది. మా వంతు మేము సహకరించి దాన్ని అక్కడి నుంచి తక్షణమే తీసేయడానికి ఖచ్చితంగా పోరాటం చేస్తాం మేము. దానివల్ల అది మెయిన్ రోడ్ పక్కన ఉండడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ పొగ వల్ల నైటు చాలా మంది పక్కన చందనపల్లి చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్నే మా ఊరు గిట్ట వస్తుంది పొగ గిట్ట. ఏ ఊరైనా ఒకటే, కానీ గ్రామ పంచాయతీలకు చాలా ఇబ్బంది అవుతుంది. డంపింగ్ యార్డ్ వల్ల చాలా దూరంగా
కట్టాలి, కట్టించేటట్టు ఆంచి తీసేసేందుకు మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఇంతకుముందు గిట్ట కొట్లాడిన మేము మండల పార్టీతోటి, మళ్ళా రేపు మేము గ్రామ సర్పంచ్ అయితే ఖచ్చితంగా కొట్లాడతాం. దానివల్ల మేము కృషి చేస్తాం, అక్కడ లేకుండా చేస్తాం. మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ ప్రణాళిక ఏంటి? ఈ గ్రామ ప్రజలకి 2 ప్రభుత్వాలను చూసి రాలేదు. అవును, రేపు నీటి కూడా చూడకపోతారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు, ఎలాంటి న్యాయం చేస్తారు? నా వంతు నేను ఖచ్చితంగా ఫస్ట్ మనకు కావాల్సింది ఊర్లలోకి ఎంట్రీ కాగానే సీసీ రోడ్లు మంచిగా ఉండాలి, పక్కన మోరీ ఉండాలి, నైటు 12 అయినా 1 అయినా వీధి లైట్లు వెలుగుతూ ఉండాలి. అప్పుడు నా వంతు నేను ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి పనులు, మన పార్కు కానీ, మన రైతులు ఏమన్నా గిట్నే భూముల పంచాయతీలు అయ్యి పోలీస్ స్టేషన్ పోకుండా నా వంతు నేను ఇంటికానే మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తా. కానీ గొడవలు ఎక్కువ. ఇప్పుడు మా గ్రామ పంచాయతీలలో ఇంతకుముందుకు 2004 ఈ తగాదాల వల్ల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఒక మనిషి చనిపోయాడు మా సొంతం దగ్గర. ఈ భూమి అటు ఆయన చెప్ప ఇటు ఈయన చెప్ప, ఇద్దరు అధికారంలో ఉన్న పార్టీలోనే కొట్టుకొని చనిపోయారు. నేను కాక గెలిస్తే పోలీసు మెట్లు చాలా తక్కువ తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఊర్లోనే పరిష్కారం చేస్తాం. అలాంటి పనులు నేను చేస్తున్నా. ఇప్పుడు గిట్ట నేను నా వల్ల ఏమన్నా నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దరికి ఏమన్నా అయితే, రైతులకు కానీ ఏదైనా కానీ, మనం ఇడిపోద్దురా బాబు అన్నదమ్ములకు వరం కాడ కొట్టుకొని నరుకోవడం వల్ల అలానే భూమి వడ్లేం మండట్లేవు, దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకు నీకేమన్నా అయితే నీ అన్న వస్తాడు, అన్నకేమన్నా అయితే తమ్ముడు వస్తాడు. అంతేగాని ఇంతకుముందుకున్న ప్రభుత్వం అన్నను ఒకళ్ళు లాగితే తమ్ముడిని ఒకళ్ళు లాగాడు. మాది అట్లా కాదు, మేము కలుపుకోవడానికి చూస్తాం కానీ విడగొట్టను. నేను ఖచ్చితంగా నాది మంచితనం అదే. గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు నేను చేసే కొన్ని మంచి పనుల వల్లనే నా పేరు మండల లెవెల్ తెలుసుకున్నారు. సార్, చివరిగా దాసరి నాగరాజుకు పర్జూరు ప్రజలు ఓటు ఎందుకేయాలి? నేను ఈ మంచి పనులు చేస్తా. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డ లెక్క ఉంటా. వాళ్ళకి ఎటువంటి ఏ టైం అయినా ఫోన్ చేస్తే ఇప్పటికిట్ట వాళ్ళకు 4 ఏళ్ల నుంచి నా వంతు నేను సహకరిస్తున్నా. ఏ పనైనా సరే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి నైట్ పూట ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉండి ఆటో దొరకని వెడలో నా ఆటో ఇచ్చి గిట్ట పంపుతున్నా. నేను అట్లా ఖచ్చితంగా ఊర్లల్లో నేను గెలిచినప్పుడు ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నేను కొడుకు లెక్క చూసుకునేటట్టు చేసుకుంటా. సార్, బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీకి మోడీ గారు చేసిన పథకాల గురించి, ప్రతి ఒక్క పథకాల గురించి నాతో పాటు ఉన్న మా బీజేపీ కార్యకర్తలతో డోర్ టు డోర్ తిరిగి మోడీ వల్ల ఇన్ని పథకాలు వచ్చినాయి ఇవన్నీ అని చూపించి మరి మాకు వేయాలమ్మా ఓటు అని ఖచ్చితంగా చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.